అందరికి కావాల్సిన ఒక ప్రాబ్లం ఏంటంటే కాళ్ళ కింద వచ్చే వాట్స్ కానీ ఫుట్ కాన్స్ అంటాం, ఆనెలో అంటాం కదా, క్యాలస్. ఈ 3 డిఫరెంట్ థింగ్స్ స్మాల్ స్టేజెస్ నుంచి కాళ్ళ కింద ముళ్ళులాగా గుచ్చుకుంటున్నట్టు స్టార్ట్ అయిన ఒక ప్రిక్కింగ్ పెయిన్ వాళ్ళకి తర్వాత ఒక చిన్న గడ్డలాగా అయిపోయి దాని తర్వాత ఇంకా కొంచెం గట్టి గడ్డ అయిపోయి దాన్ని ఫస్ట్ వాళ్ళు ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు వెంటనే ప్లాస్టిక్ సర్జన్స్ దగ్గర, డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి స్కిన్ ప్రాబ్లమ్ దాన్ని రిమూవ్ చేయమని చెప్తారంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి వచ్చేటప్పుడు అసలు ఎందుకు వస్తాయి అవి అండ్ దాన్ని ట్రీట్ చేయాలంటే ఏం చేయాలి? అందరు చాలా మంది హోమ్ రెమెడీస్కి వెళ్తూ ఉంటారు, ఇంటర్నెట్లో సర్చ్ చేసి వామ్ వాటర్లో కాలు పెట్టుకోవడము ఇట్లాంటివి చేస్తారు. పొడియాట్రీ మీ సబ్జెక్ట్, సో పొడియాట్రీ ఏం చెప్తుంది అసలు ఈ వాట్స్ గురించి కానీ కాన్స్ గురించి కానీ? అసలు దాని మీద మనం మన మైండ్లో అసలు ఎట్లాంటి నాలెడ్జ్ ఫస్ట్ తీసుకోవాలి? మనం ఫస్ట్ పాయింట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రాబ్లం వచ్చిన తర్వాత పలానా డాక్టర్కి వెళ్ళాము, ఆ తర్వాత ఆయన సర్జరీ చేస్తా అన్నారు, ఆ తర్వాత తీసేస్తా అన్నారు, ఆ తర్వాత దాన్ని కట్టు పెట్టుకుని ఆయింట్మెంట్ పెట్టుకుని అవి చేసుకుంటూ ఉంటారు. లేదా ఆ సర్జరీ అంటారు కాబట్టి భయం వేసి ఇంట్లో కూర్చొని హోమ్ రెమెడీస్ అది ఇది పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది టూత్ పేస్ట్ పెట్టుకుంటారు, కొంతమంది వగేరా వగేరా ఉంటాయి. మై పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఈజ్ ఐ లాస్ట్ వెరీ సింపుల్ థింగ్. ఎందుకు వచ్చింది పక్కన పెడితే అది మీ కాలు మీద కాకుండా మీ చేతి మీద వచ్చి ఉంటే దాని మీద 50 కిలోలు బరువు వేసి ఇలా తొక్కితే అది మాంతదా? డెఫినెట్లీ కాదు కదా. సో కాలు మీద ఎందుకు వచ్చింది అనేది పక్కన పడేస్తే దాని మీద బరువు ఎక్కడం ఆపాలి ఫస్ట్. అందరు చేసే మిస్టేకే అది. లెట్ ఇట్ బి కార్న్, లెట్ ఇట్ బి కెలాసిటీ, లెట్ ఇట్ బి వాట్ ఎవర్, వాట్స్ కూడా అనుకోండి, రైట్? అల్టిమేట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్, యూఆర్ పుట్టింగ్ వెయిట్ ఆన్ ఇట్, యూఆర్ వాకింగ్ ఆన్ ఇట్. ఆ పెయిన్ తో నడిచేస్తారు. అది ఎందుకు? దట్ ఈస్ మై క్వశ్చన్. చేతి మీద దెబ్బ తగిలితే మీరు కిచెన్ లో పని చేస్తారు కదా, కిచెన్ లో కట్ చేసేటప్పుడు సపోజ్ మీకు చిన్న కట్ అయిపోయింది అనుకోండి, మీరు ఏం చేస్తారు, దానికి నీళ్ళ కింద పెడితేనే బగ్గుమంటది. దానికి ఆయింట్మెంట్ క్రీమ్ పెట్టి ఒక కట్టు కట్టేసి అసలు ఆ వేలుతో పనే చేయరు. తినడానికి ఇబ్బంది అవుతుంది, ఆ చెయ్యి వదిలేసి ఇంకో చేతితో కూడా తింటారు, రైట్? అంత జాగ్రత్తగా ఉంటారు. కాళ్ళకు వచ్చేసరికి ఏం కష్టం వచ్చిందని, అంత గాయమైనా సరే, అంత కార్న్ ఉన్నా సరే, అంత కెలాస్టిస్ ఉన్నా సరే, ఏది ఉన్నా సరే అలా తొక్కుకుంటా నడిచేస్తారే తప్ప దాని మీద బరువు వేయొద్దన్న థాట్ ఎందుకు రాదు? అవును, చాలా వ్యాలిడ్ క్వశ్చన్. అంటే కాళ్ళు అనేది లేకపోతే, అంటే ఇక్కడ ఎంత కాళ్ళు ఇంపార్టెన్స్ ఎంత తెలుస్తుందంటే మీ క్వశ్చన్ వల్ల, ఇది లేకపోతే మనకి అంటే కళ్ళు, మీరు అంటారు కదా డాక్టర్, కళ్ళు ఎక్కడికి వెళ్తే కాళ్ళట్టు వెళ్తాయి అని, కళ్ళెట్టు చూస్తే కాళ్ళట్టు వెళ్తాయి అంతే. సో ద పాయింట్ ఈస్ మీ కళ్ళకి కాలు కింద ఉన్న గాయం కనిపించట్లేదు. సో ఫస్ట్ ఇక్కడ ఈ కేసు. సో మై పాయింట్ ఈస్ వెరీ క్లియర్. రీజన్ ఏదైనా కావచ్చు, ఒక ప్రాబ్లం వచ్చింది అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి భయపడవచ్చు, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే సర్జరీ సజెస్ట్ చేయొచ్చు. బట్ మై పాయింట్ ఈస్ సర్జరీ అయిన తర్వాత కూడా అది హీల్ అయిపోయి మళ్ళీ రిపీట్ అవుతాయి చాలా సార్లు. అవును డాక్టర్. రీజన్ ఏంటి? డాక్టర్ మిస్టేక్ కాదు అక్కడ. మిస్టేక్ ఏంటంటే మీరు మళ్ళీ బరువు వేసి తొక్కేస్తా ఉన్నారు దాన్ని హీల్ అవ్వడానికి మీరు టైం ఇవ్వట్లేదు. దెర్ ఆర్ 2 things. వన్ ఈజ్ వూండ్ హీలింగ్, వన్ ఈజ్ వూండ్ స్ట్రెంగ్థనింగ్. వూండ్ హీల్ అయితే సరిపోదు, హీల్ అయింది స్ట్రాంగ్ అవ్వాలి, స్ట్రాంగ్ అయిన తర్వాత మీ వెయిట్ భరిస్తుంది. ఒక గోడ కడితే సరిపోదు, ఆ గోడకి క్యూరింగ్ చేస్తాం ఫస్ట్, ఆ గోడ గట్టిపడాలి. గోడ కట్టాం కదా దాని మీద ఇంకో బిల్డింగ్ కడతాం, కట్టలేం, కూలిపోతుంది. సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ యువర్ ఫుట్. సర్జరీ అయిన తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని కేసెస్ సర్జరీ దాకా కూడా వెళ్ళాలా డాక్టర్? జనరల్ గా ఈ వాట్స్ కానీ కాన్స్ కానీ డిపెండ్స్ ఆన్ ది డెప్త్. ఓకే, నంబర్ 1. నంబర్ 2, అసలు ఎందుకు వచ్చింది అనే రీజన్ ఇంపార్టెంట్. దాని బేసిస్ మీదనే అసలు సర్జరీ అవసరమా లేదా చెప్పొచ్చు. ఒకవేళ ఎందుకు వచ్చిందని రీజన్ క్లియర్ గా లేకపోతే సర్జరీ అయినా కూడా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సర్జరీ అయినా కూడా కొన్ని వర్స్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్. ఓకే, ఫస్ట్ అక్కడ నుంచే మొదలవుతుంది వాళ్ళకి. అన్నిటికీ మళ్ళీ నా ఆన్సర్ ఒకటే ఏంటంటే బ్లడ్ సప్లై తక్కువ ఉండడం. డయాబెటిక్ పేషెంట్స్ లో బ్లడ్ వెసల్స్ బ్లాక్ అయిపోయినప్పుడు వాళ్ళకు కూడా కార్న్స్ ఉండొచ్చు. మనం కార్న్కి వెళ్ళి చిన్న కార్న్ సర్జరీ చేసి తీసేసాము, అక్కడితో అయిపోయింది అనుకుంటే తీరా వేలు మొత్తం పోయే పరిస్థితి వస్తుంది. ఓ మై గాడ్. ఎందుకు? ఇంజరీ అయిన ప్లేస్ లో బ్లడ్ సప్లై లేదు కాబట్టి. సో డయాబెటిక్ పేషెంట్స్ లో ఇంకా నేను కార్న్ గురించి చెప్తున్నాను కదా, అదే పేషెంట్స్ వస్తారు, వాళ్ళకి జస్ట్ నెయిల్ కటింగ్కి వెళ్తారు, పెడిక్యూర్ చేసుకుంటారు. నెయిల్ కట్ చేసినప్పుడే ఆ చిన్న దెబ్బ తగలడం వల్ల అక్కడ బ్లడ్ సప్లై లేక అదంతా నల్లగా అయిపోయి గ్యాంగ్రీన్ గా మారుతుంది. ఓ మై గాడ్. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్
వూండ్ ఏదైనా రీజన్ కావచ్చు కాళ్ళల్లో, ఓకే, దాని మీద బరువు వేసి తొక్కడం వల్ల మీరు ఇంకా దాన్ని నాశనం చేసుకుంటున్నారు. సో ప్రైమరీగా ఫుట్వేర్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, కొంతమంది వెయిట్ అనుకుంటారు. ఇంకా మూఢనమ్మకం ఉన్న ప్రజలైతే దీని గురించి ఎట్లా మాట్లాడారంటే ఏమంటారు, బ్యాడ్ టైం వెళ్ళిపోతుంది కాబట్టి కాన్ వచ్చిందని కూడా ఒక కొన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట ఇంటర్నెట్లో. చాలా నవ్వొచ్చింది ఫస్ట్ టైం చూసినప్పుడు. సో ఇటువంటి వేరియేషన్, వెయిట్ ఎక్కువ అంటారు అని నేను చెప్పినట్టు డిఫరెంట్ రీజన్స్ వాళ్ళే వెతుక్కొని, అంటే మీరు అన్నట్టు కాన్ అనేటప్పటికీ ఓకే ఇది ఓకే వీఆర్ ఏబుల్ టు వాక్ కదా, మనం దాని మీద నడిచేద్దాం అనేది. సో ఇనీషియల్గా ఫస్ట్ కాన్ ఐడెంటిఫై అయింది చిన్నగా వచ్చినప్పుడే వాళ్ళు అసలు ఏం చేయాలి డాక్టర్ జనరల్గా? సో ఇక్కడ మళ్ళీ మీరు అడిగిన క్వశ్చన్కే మళ్ళీ వెళ్దాం. అసలు కారణం ఎందుకు వచ్చింది? ఓకే, వెయిట్ వల్ల వచ్చింది అనుకుంటున్నారు కొంతమంది, ఆస్ట్రాలజికల్ గా సంథింగ్ దే ఆర్ ఇమాజినింగ్ థింగ్స్. ఇప్పుడు వాట్ ఎవర్ కుడ్ బి ద రీజన్, ద పాయింట్ ఇస్ కార్న్ అనేది జనరల్ గా రాదు, మీకు రాదు, నాకు రాదు, ఎవరికి వస్తుంది? దేవుడు మన పాదం ఒక షేప్ ఇచ్చారు. 5 వేళ్ళు 4 foot, మిడ్ ఫుట్ కొంచెం లోపలికి ఉంటుంది, రైట్, కర్వేచర్ ఇస్ దేర్, అండ్ దెన్ యూ హ్యావ్ యువర్ హైండ్ ఫుట్. మన బాడీ వెయిట్ కరెక్ట్గా అన్ని ప్లేసెస్లో ఎక్కడ ఎంత వెయిట్ పడాలో అంత వెయిట్ కరెక్ట్గా పడితే దెన్ మీ కార్న్ అనేది రాదు. ఎందుకు? వెయిట్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎప్పుడైతే ఒక పాయింట్ మీదనే ఎక్సెస్ వెయిట్ పడుతుందో అక్కడ కార్న్ అనేది డెవలప్ అవుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో దట్ ఈస్ ఆల్ మైండ్ అన్నమాట. అంటే వాళ్ళు వాక్ చేసే స్టైల్ని బట్టే వాళ్ళ కార్న్ వస్తుంది. నౌ వాక్ చేసే స్టైల్ అనే విషయానికి వస్తే కొంతమంది ఒకలాగా వాక్ చేస్తారు, కొంతమంది ఒకలాగా వాక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రూమ్లో 5 ఉన్నాం, 5కి 5 ఫేసెస్తో మనం రికగ్నైజ్ చేస్తాం. మన ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే నడిచే విధానం బట్టి చూసుకుంటూ కూడా నడిచే విధానం చూసి పలానా వాళ్ళు వస్తున్నారని చెప్తాం. అంటే దాని అర్థం అంటే ఎవ్రీబడి హ్యాస్ దర్ యూనిక్ వే ఆఫ్ వాకింగ్. కరెక్ట్, రైట్. అందరికి యూనిక్ వే ఆఫ్ వాకింగ్ ఉన్నప్పుడు అందరికి ఒకే కంపెనీ ఫుట్వేర్ ఎలా సెట్ అవుతుంది? కంపెనీ వాడు మన కాళ్ళు చూసి తయారు చేసిందా? లేదు. వాళ్ళు చూసింది ఏంటి? 7, 8, 9 నెంబర్, కొంతవరకు కాస్ట్ వైజ్గా కంఫర్ట్ జోన్స్ కొని ఇస్తారు. అందుకే మన పాదాల షేప్ ఎలా ఉంది, మన పాదంలో ఎక్కడ ఒత్తిడి పడుతుంది, ఎక్కడ పడట్లేదు అని చూసైతే చేయరుగా. అవును. మన నడిచే విధానం బట్టి అయితే చెప్పులు తయారు చేయలే కదా. చేయలేదు. చెప్పుల పేరు ఇంకో పేరేంటి? పాదరక్షణ. రైట్. సో మీ చెప్పులు మీ పాదాలకి రక్షణ కలిగించాలి. కానీ మీరు రాంగ్ ఫుట్వేర్ వేసుకోవడం వలన మీకు కార్న్స్ వచ్చేస్తున్నాయి అంటే మీరు ఇంకా అయ్యే చెప్పులు కంటిన్యూ చేస్తున్నారు. సో ఐడియలీ యూ షుడ్ గో విత్ కస్టమైజ్డ్ ఫుట్వేర్. ప్రాబ్లం రానంత వరకు ఇంకా చెప్పాలంటే గాడ్ హెస్ గివెన్ అస్ ఓన్ ఫుట్ విచ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎనఫ్. మనకు ఫుట్వేర్ తో పని లేదు. ఫుట్వేర్ అవసరం ఉంటే దేవుడు మనం చెప్పులతోనే పుట్టించాడు. మన పాదాలు మనకు సరిపోతుంది. విచ్ యానిమల్ ఈస్ వేరింగ్ ఫుట్వేర్ అదర్ దెన్ హ్యూమన్స్? రైట్. సో ఫుట్ ఈస్ సంథింగ్ విచ్ డజంట్ నీడ్ ఎ ఫుట్వేర్ ఐడియల్లీ. మన షేప్ ఆఫ్ ది ఫుట్ ఈస్ అకార్డింగ్ టు అవర్ బాడీ మేక్. రైట్. మన షేప్ ఆఫ్ ది ఫుట్ ఈస్ అకార్డింగ్ టు అవర్ బాడీ మేక్. రైట్. సో మన షేప్ ఆఫ్ ది ఫుట్ ఈస్ అకార్డింగ్ టు అవర్ బాడీ మేక్ కాబట్టి మన బాడీకి మన బేర్ ఫుట్ సరిపోతుంది. బట్ వెన్ యు ఆర్ వేరింగ్ ఎ ఫుట్వేర్ బికాస్ ఆఫ్ ది సొసైటీ యు ఆర్ లివింగ్ ఇన్ అండ్ ఇఫ్ ది ఫుట్వేర్ doesn't fit your feet, you will get a corn. Very well said. Sure doctor. సో ఇక్కడ మన AWHS ఫుట్ డిజైన్ చేయడానికి మనకి అవకాశం ఉంది. సో మనం డిజైన్ చేయాలంటే ఏం చేస్తాం అంటే సెకండ్ ఫ్లోర్ లో డాక్టర్ రిషి ఇస్ దేర్. ఓకే. హీ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ ఆన్ ద ఫుడ్ డిపార్ట్మెంట్. హీ ఈస్ కాల్డ్ బయోమెకానిక్ స్పెషలిస్ట్. ఓకే. సో వాట్ ఈస్ బయోమెకానిక్స్ అంటే మన కార్ మెకానిక్స్ ఎలా ఉంటుందో వీల్ బ్యాలెన్సింగ్ కరెక్ట్ గా లేకపోయినా లేకపోతే దెన్ యూ గెట్ ద డిఫికల్టీ ఇన్ డ్రైవింగ్. రైట్. సిమిలర్లీ మన బాడీ మెకానిక్స్ కరెక్ట్ గా లేకపోతే ఆ మెకానిక్స్ తగినట్టు పాదం లేకపోయినా లేకపోతే ఆ బాడీ మెకానిక్స్ తగినట్టు పాదం కావాల్సిన పాద రక్ష సరిగ్గా లేకపోయినా we get foot problems. Okay. So we do a proper foot scanning. Right. Okay, proper foot scanning, and along with that we do gait analysis. So it is called foot lab, foot scanning and gait analysis. Gait means the way you walk. Right. So foot analysis and gait analysis kalipite ఫుట్ ల్యాబ్ ఉంటుంది. సో దట్స్ దేర్ ఇన్ అవర్ సెకండ్ ఫ్లోర్. అక్కడికి వెళ్ళి మనం ఫుట్ స్కానింగ్ గైట్ అనాలిసిస్ అన్ని చేసుకున్న తర్వాత దాని వచ్చిన రిపోర్ట్ ఆధారంగా మనం చేసే కస్టమైజ్ ఫుట్వేర్ డిజైన్ చేసిస్తే దాట్ సూట్స్ యువర్ లెగ్స్. అప్పుడు అది నిజంగా పాదరక్షగా పనిచేస్తుంది. సూపర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ దిస్ వీడియో. అండ్ AWHSలో ఇలాంటి ట్రీట్మెంట్ ఉండడం కూడా చాలా లక్కీ.
దట్ మేము కూడా అవైల్ చేసుకోవచ్చు ఎవరికైతే This ఫుడ్ is a కాన్స్ వెరీ one-stop కామన్. solution for all your food problems. యా థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. Thank you.